మహిళా రిజర్వేషన్ బిల్ నేపథ్యంలో కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు రేపు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్పై సీఎం చంద్రబాబు కూటమి నేతలతో చర్చిస్తారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పొందనుండటంతో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కూటమి ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో రేపటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వాస్తవానికి దేశం మొత్తం మీద కూడా రేపు చాలా కీలకమైన రోజుగా చూడాల్సిన అవసరం. సామాజిక రాజకీయ నేపథ్యాల పరంగా చూస్తే భారత పార్లమెంట్ చరిత్రలోనే రెండు కీలకమైన బిల్లులు, ఒకటి డీలిమిటేషన్కి సంబంధించి, అలాగే మహిళా బిల్లులకు సంబంధించి రెండింటి మీద ప్రజల్లో అవగాహన తీసుకెళ్లే ప్రయత్నాన్ని కూటమి ప్రభుత్వం చేస్తోంది. ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ప్రధానంగా డీలిమిటేషన్కి సంబంధించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలన్నీ డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అభ్యంతరాల నుంచి పక్క తప్పుకుంది. అయితే దాంట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా ప్రస్తుతం ఉన్న సీట్లలో 50% పెంచడం ద్వారా అది అందరికీ ఒకే రకంగా యూనిఫామ్గా ఉంటుంది. కాబట్టి దాని ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కూటమి ఇక్కడ భావిస్తోంది. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఇంకొకటి చాలా కీలకమైన మహిళా రిజర్వేషన్. భారతదేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం అన్నది చాలా సుదీర్ఘంగా దశాబ్దాల నుంచి సాకారం కనుకలా అది రేపు కళ్ళ ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. సో అలాంటి అద్భుతాన్ని మహిళలతో కలిసి వీక్షించడం, అందరూ కలిసి ఒకే చోట వీక్షించడం ద్వారా ప్రజల్లోకి లేకపోతే మహిళల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా అనేక సామాజిక ప్రయోజనాలు ఉన్నాయి, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. సో వీటన్నిటిని కలిపి ముఖ్యమంత్రి, కూటమి ఎమ్మెల్యేలందరూ కలిసి ఒకే చోట కూర్చొని రేపు పార్లమెంట్లో జరిగే చర్చని వీక్షిస్తూ, అలాగే ఆ సందర్భంగా అక్కడ రెండు బిల్లులు ప్రారంభమైన తర్వాత వాటికి బిల్లులు ఆమోదం పొందిన తర్వాత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంది. అందుకనే కూటమి ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు కలిసి అక్కడ ప్రత్యేకించి ఒక 2-3 వేల మంది మహిళలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సీకే కన్వెన్షన్ హాల్ ఈ కార్యక్రమం పెట్టారు. సెలబ్రేషన్స్ కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్.